హాయ్ గైస్, ఇట్స్ ఎ ట్రావెల్ టైమ్. ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు మనమైతే ట్రావెల్స్ అయిపోతున్నాం. ట్రైన్ నెంబర్ 17249 తిరుపతి నుంచి కాకినాడ టౌన్ వరకు వెళ్ళే ఎక్స్ప్రెస్. కాకపోతే ఇది ప్యాసింజరే. మన ట్రైన్ నెంబర్ అయితే డిస్ప్లే చేస్తారు. ప్లాట్ఫామ్ నెంబర్ 6 మీద ఉంది. 10:40కి డిపార్చర్. స్టేషన్లోకి అయితే ఇదే ఎంట్రీ. అండ్ కన్స్ట్రక్షన్ అయితే చాలా హెవీగా చేస్తున్నారు. అండ్ మీరు చూస్తుంది వచ్చేసరికి ప్లాట్ఫామ్ నెంబర్ 1. మన ట్రైన్ వచ్చేసరికి ప్లాట్ఫామ్ నెంబర్ 6 మీద ఉంది. టైం వచ్చేసరికి 10:20 అయింది. ఇంకా 20 మినిట్స్ మాత్రం ఉంది డిపార్చర్కి. అండ్ నా కోసం ఒక విషయం అయితే చెప్తాను, జాగ్రత్తగా వినండి. మొన్న 11 to 8 షిఫ్ట్ అయితే చేశాను. ఏ రోజు అయితే 11 to 8 షిఫ్ట్ చేశాను ఆ రోజు ఈవినింగే గరీబ్ రథ్ చేశాను. గరీబ్ రథ్ నిన్న దిగి నిన్న నైట్ నారాయణాద్రి చేశాను. నారాయణాద్రి బ్లాగు మార్నింగ్ దిగాను అనమాట నారాయణాద్రిలోని. మళ్ళీ ఈరోజు ఈవినింగే దర్శనం చేసుకుని ఈరోజు ఈవినింగే కాకినాడ ట్రైన్ అయితే బోర్డ్ అవుతున్నాను. తిరుపతిలో ప్లాట్ఫామ్ నెంబర్ 6 అయితే ఓపెన్ చేసేసారనమాట. మార్నింగే దిగాము నారాయణాద్రిలోని ప్లాట్ఫామ్ నెంబర్ 6 మీద నుంచి. మన ట్రైన్ అయితే రెడీగా ఉంది ప్లాట్ఫామ్ నెంబర్ 6 మీద. ఇది B4, మనది వచ్చేసరికి B2. అండ్ ఇదే మన కోచ్ B2. మన సీట్ వచ్చేసరికి ఇదే అనమాట 47. సైడ్ లోవర్ ఛార్జింగ్స్ ఒకటి ఉంది. 1 అవర్కో కావాలన్నారు, ఇచ్చేసాను అనమాట. సైడ్ లోవర్ కాబట్టి స్వాప్ తీసుకున్నాను. నేనైతే నా లగేజ్ సీట్ కింద పెట్టేశాను. ముందుకెళ్ళి మనకి ఏ లోకో వస్తుందో ఒకసారి చూసుకొని వచ్చేద్దాం. ఈరోజు మల్లపుల్చేబోయే లోకో వచ్చేసరికి అరకోణం VAP4 లివరీ. ఇది 76th రిపబ్లిక్ డే లివరీ. ఇది VAP4 76th రిపబ్లిక్ డే లివరీ అరకోణం. ఆన్ టైం డిపార్చర్ అయిపోయింది మన ట్రైన్ 10:40కి. స్టేషన్ ఎండ్లో అయితే పేరు లేదు. మనం రేణిగుంట స్టేషన్కి అయితే వచ్చాము 11:21కి. రేణిగుంట అవుటర్లో అయితే చాలాసేపు ఆపేశారు. వెల్కమ్ టు రేణిగుంట రైల్వే స్టేషన్. స్టేషన్ కోడ్ వచ్చేసరికి RU. ఇది వచ్చేసరికి సౌత్ సెంట్రల్ రైల్వే జోన్లోకి వస్తుంది. అండ్ గుంతకల్ డివిజన్. రేణిగుంట అనేది ఒక జంక్షన్ రైల్వే స్టేషన్. ఇక్కడ నుంచి కడప వెళ్ళొచ్చు ఇలాగా. అండ్ మన ట్రైన్ వెళ్ళబోయే రూటు గూడూరు. అండ్ ఇలా వెళ్ళిపోతే తిరుపతి వెళ్ళొచ్చు. అండ్ ఇలా చెన్నైకి కూడా వెళ్ళొచ్చు అనమాట రేణిగుంట జంక్షన్ నుంచి. అండ్ మన ట్రైన్ విషయం కోసం వస్తే ఇది లాక్డౌన్ ముందు వరకు ప్యాసింజర్ 58728 or 58 ఆ నెంబర్తో అయితే నడిచేది ప్యాసింజర్గా. లాక్డౌన్ తర్వాత నుంచి ఎక్స్ప్రెస్గా మార్చారనమాట. కానీ స్టాప్స్ మాత్రం ఏమీ తీయలేదు, అలాగే ఉంచారు. కానీ నాకు ఇందులో ఒక డౌట్ ఏంటంటే గూడూరులో మాత్రం స్టాప్ లేదు ఈ ట్రైన్కి. చాలా స్టాపులు ఉన్నాయి ఈ ట్రైన్కి. వచ్చిన 1 minute డిపార్చర్ చేశారు రేణిగుంట స్టేషన్ నుంచి. ఇలా స్ట్రైట్గా వెళ్ళిపోతే కడప ఎర్రగుంట్ల గుంతి జంక్షన్. మనం ఇలా టువర్డ్స్ రైట్ సైడ్ వెళ్ళిపోతాము గూడూరు వైపు.
వెల్కమ్ టు శ్రీకాళహస్తి రైల్వే స్టేషన్. స్టేషన్ కోడ్ వచ్చేసరికి KHT. ఇది వచ్చేసరికి సౌత్ సెంట్రల్ రైల్వే జోన్లోకి వస్తుంది. ఇక్కడైతే శివుడిది వాయులింగం ఉంటుందన్నమాట, చాలా ప్రసిద్ధి గానించింది. అండ్ ఇక్కడికి వచ్చేసరికి 11:30కి రావాలి, 11:52కి వచ్చింది. 11:54కి డిపార్చర్ అయింది శ్రీకాళహస్తి రైల్వే స్టేషన్ నుంచి. హే గాయ్స్, గుడ్ మార్నింగ్. ఇది వచ్చేసరికి డే 2. కావల్ దగ్గర ఉన్నాము. టైం వచ్చేసరికి 3:10 అవుతుంది. నేనైతే కొంతసేపు అయితే పడుకున్నాను, ఒక 2 అవర్స్. కావలికి అయితే మనం 2:10కి రావాలి, 3:10కి వచ్చాము. 1 అవర్ డిలేలో ఉన్నది మన ఎక్స్ప్రెస్ పేరుతో నడిచే ప్యాసింజర్. మనకి 17229 శబరి ఎక్స్ప్రెస్తో అయితే ఓటీ ఉంది. తిరువనంతపురం సెంట్రల్ నుంచి సికింద్రాబాద్ వరకు వెళ్ళే శబరి ఎక్స్ప్రెస్. ఇది మన ట్రైన్, తిరుపతి కాకినాడ ఎక్స్ప్రెస్ పేరుతో నడిచే ప్యాసింజర్. మనం కావలి నుంచి డిపార్చర్ ఏమో 3:36కి. ప్రెజెంట్ అయితే 110 స్పీడ్ అయితే మెయింటైన్ చేస్తున్నారు. ఐసీఎఫ్ కోచెస్ కాబట్టి 110 వరకే స్పీడ్ లిమిట్ అనమాట. 12851 బిలాస్పూర్ జంక్షన్, ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ వీక్లీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. డబల్ 2871 భువనేశ్వర్ తిరుపతి వీక్లీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. సింగరాయకొండ రైల్వే స్టేషన్ ఇది. టైం వచ్చేసరికి 4 అవుతుంది, 4:01 అవుతుంది. ఇక్కడికి వచ్చేసరికి 2:30కి రావాలన్నమాట. సో 1.5 అవర్ డిలేలో ఉంది. మనం సింగరాయకొండ నుంచి కూడా డిపార్చర్ అయిపోయాము 4:05కి.
వెల్కమ్ టు ఒంగోలు రైల్వే స్టేషన్. స్టేషన్ కోడ్ వచ్చేసరికి OGL. ఇక్కడికి 4:33కి వచ్చిందనమాట. మన కాకినాడ ఎక్స్ప్రెస్ 1.5 hour డిలేలో ఉంది. ప్రతి స్టేషను ప్రతి ట్రైన్కి అండ్ ప్రతి ప్యాసింజర్కి కూడా ఇంపార్టెంటే. అందుకే దీనికి ఎక్కువ స్టాప్స్ అయితే ఉన్నాయి. మంచి కనెక్టివిటీ ఉంటుందన్నమాట కాకినాడకి తిరుపతికి మధ్యలోని. ఫోర్ 35కి అయితే డిపాచర్ అయిపోతున్నాము ఒంగోలు స్టేషన్ నుంచి. అమ్మనబ్రోలు రైల్వే స్టేషన్ ఇది. టైం వచ్చేసరికి 4:50 అవుతుంది. ఆగిన 10 secondsకి డిపాచర్ అయిపోయింది. చీరాల రైల్వే స్టేషన్. స్టేషన్ కోడ్ వచ్చేసరికి CLX. ఇక్కడికి 3:40కి రావాలి. మన ట్రైన్ వచ్చేసరికి 5:35కి వచ్చింది. సో 2 hours డిలేలో ఉంది. ఫైవ్ 37కి డిపార్చర్ అవుతుంది మన కాకినాడ ఎక్స్ప్రెస్ చీరాల స్టేషన్ నుంచి. వెల్కమ్ టు బాపట్ల రైల్వే స్టేషన్. ఇక్కడికి 4:03కి రావాలి, 5:50కి వచ్చింది. నియర్లీ 1 hour 15 minutes డిలే అనమాట మన కాకినాడ ఎక్స్ప్రెస్. ఇప్పుడే బాపట్లకి అయితే 18189 వచ్చింది. టాటా నగర్ నుంచి ఎర్రలాకునం వరకు వెళ్ళే ఎక్స్ప్రెస్.
మనం బాపట్ల నుంచి డిపాచర్ అయిపోయాము 5:02కి. అప్పికట్ల అనే స్టేషన్ స్కిప్ చేస్తున్నాం. నిడిబ్రోలు రైల్వే స్టేషన్ నుంచి కూడా డిపార్చర్ అయిపోయాము 6:11కి. సుండూరు రైల్వే స్టేషన్ ఇది. ఇక్కడ నుంచి 6:20కి డిపార్చర్ అవుతున్నాం మనం. 2 hours డిలే. చుండూరు టీ సైలెంట్. మనకు ఎదురుగా వస్తుంది 05074 లాల్కూల్ జంక్షన్ నుంచి కేఎస్ఆర్ బెంగళూరు వరకు వెళ్ళే స్పెషల్ ఫేర్ ఎక్స్ప్రెస్. లాల్కూన్ అంటే ఉత్తరాఖండ్లో ఉంటుంది ఆ స్టేషన్. ఫోర్ అవర్స్ డిలేలో ఉంది ఇది. మనకు అక్కడ కొన్ని ట్రాక్స్ కనిపిస్తున్నాయి చూసారా? ఆ ట్రాక్స్ వచ్చేసరికి టువర్డ్స్ రేపల్లి వెళ్ళే ట్రాక్స్ అవి. పినాకిని విజయవాడ చెన్నై సెంట్రల్. మనమైతే తెనాలి జంక్షన్ స్టేషన్కి అయితే చేరుకున్నాము 6:48కి. వెల్కమ్ టు తెనాలి జంక్షన్ రైల్వే స్టేషన్. ఇక్కడికి 6:48కి వచ్చింది మన కాకినాడ ఎక్స్ప్రెస్. ఇది ఒక జంక్షన్ రైల్వే స్టేషన్. ఇక్కడ నుంచి గుంటూరుకి ఒక లైన్ సపరేట్ అవుతుంది, రేపల్లికి ఒక లైన్ సపరేట్ అవుతుంది. అండ్ మన ట్రైన్ వచ్చిన రూటు వెళ్ళబోయే రూటు. తెనాలి 6:51కి డిపార్చర్ అయిపోయాము తెనాలి జంక్షన్ నుంచి.
ఆ ట్రాక్స్ వచ్చేసరికి టువర్డ్స్ గుంటూరు వెళ్తున్నాయి అవి. పెద్ద వడ్లపూడి రైల్వే స్టేషన్ ఇక్కడికి 7:06కి వచ్చింది. పెద్ద వడ్లపూడి నుంచి డిపార్చర్ అయిపోయింది 7:07కి. స్కిప్పింగ్ కృష్ణా కెనాల్ జంక్షన్ రైల్వే స్టేషన్. కృష్ణమ్మ పొంగిపోతుంది. అండ్ గైస్ మనమైతే విజయవాడ స్టేషన్కి అయితే చేరుకున్నాము. స్టేషన్ కోడ్ వచ్చేసరికి BZA. ఇది వచ్చేసరికి సౌత్ సెంట్రల్ రైల్వే జోన్లోకి వస్తుంది. అండ్ విజయవాడ జంక్షన్ ఇది ఒక బిజియెస్ట్ రైల్వే స్టేషన్ అనమాట. పెద్ద జంక్షన్ ఇది మన ఆంధ్రప్రదేశ్లోనే. ఇక్కడ నుంచి టువర్డ్స్ తెనాలి వైపు అయితే వెళ్ళొచ్చు. మనం వచ్చిన రూటు వెళ్ళబోయే రూటు. అండ్ సికింద్రాబాద్కి ఒక లైన్ సపరేట్ అవుతుంది. అండ్ భీమవరం కూడా ఒక లైన్ సపరేట్ అవుతుంది. ఇక్కడికి మన ట్రైన్ అయితే 1 hour డిలేతో వచ్చింది. నైట్ లోకో సరిగ్గా చూపించానో లేదో అని చెప్పి ఇప్పుడైతే చూపిస్తున్నాను. 76th రిపబ్లిక్ డే లివరీ ఇది. అరకొండకు సంబంధించిన లివరీ ఇది. సారీ వ్యాప్ 4. ఇంకా కోచ్ కాంపోజిషన్ విషయానికి వస్తే ఇంజన్ బ్యాక్ సైడ్ 2 జనరల్ కోచెస్ ఉన్నాయి. అండ్ ఫస్ట్ ఏసీ వచ్చేసరికి లేదు. సెకండ్ ఏసీ 2 ఉన్నాయి. అండ్ థర్డ్ ఏసీ వచ్చేసరికి 4 ఉన్నాయి. ఫస్ట్ ఏసీ సెకండ్ ఏసీ కలిపి ఒక కోచ్ ఉందన్నమాట. AB1 అంటారు దాన్ని. స్లీపర్ వచ్చేసరికి 12 ఉన్నాయి. అండ్ లాస్ట్లో 2 జనరల్ కోచెస్ ఉన్నాయి. మనం వచ్చేసరికి విజయవాడ జంక్షన్ నుంచి స్టార్ట్ అయిపోయాము 7:39కి.
స్కిప్పింగ్ అన్నవరం రైల్వే స్టేషన్. టైం వచ్చేసరికి 8:05 అవుతుంది. మన ట్రైన్ స్పీడ్ అయితే ఇంత మెయింటైన్ చేస్తున్నారు. టువర్డ్స్ న్యూజివీడ్ వెళ్ళేటప్పుడు మనకి ఎదురుగా 17206 వస్తుంది. కాకినాడ నుంచి సాయినగర్ షిరిడి వరకు వెళ్ళే ఎక్స్ప్రెస్. ఇందులో రెండే ఉన్నాయి స్లీపర్ కోచెస్. దీనికి రేక్ చైర్ కూడా ఉంది కాకినాడ భావనగర్లో. మనం వచ్చేసరికి న్యూజివీడ్ నుంచి స్టార్ట్ అయిపోయాము 8:25కి. పవర్పేట్ రైల్వే స్టేషన్ నుంచి డిపార్చర్ అయిపోయింది 8:41కి. 8:40కి వచ్చింది. 7:05 ఇస్ ద రైట్ టైం అనమాట పవర్పేట్కి. పవర్పేట్ వచ్చేసరికి ఏలూరులో ఉంటుంది. ఏలూరులో టోటల్గా 2 ఉంటాయి రైల్వే స్టేషన్స్. వెల్కమ్ టు ఏలూరు రైల్వే స్టేషన్. స్టేషన్ కోడ్ వచ్చేసరికి ఈఈ. ఇక్కడికి 7:15కి రావాలి. 8:43కి వచ్చింది. నియర్లీ 1 hour 30 minutes డిలేలో ఉంది మన కాకినాడ ఎక్స్ప్రెస్. ఏలూరుకి టోటల్గా 2 స్టేషన్స్ ఉంటాయి, ఏలూరు అండ్ పవర్పేట్. ఇందాక చూపించాను కదా పవర్పేట్, అక్కడ 8:41కి వచ్చింది. 2 minutesలో వచ్చేసింది ఇక్కడికి. సో దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు ఎంత డిస్టెన్స్ అనేది. ఏలూరు నుంచి డిపార్చర్ అయిపోయింది 8:47కి. కోచ్ అయితే మ్యాక్సిమం ఖాళీగానే ఉంది. మ్యాక్సిమం ఏలూరు విజయవాడలోనే దిగిపోయారు చాలామంది ప్యాసింజర్స్.
వర్షం స్టార్ట్ అయింది. మనం తాడేపల్లిగూడెం దగ్గరలో ఉన్నాము. స్కిప్పింగ్ భీమడోలు రైల్వే స్టేషన్. టూ 0833 విశాఖపట్నం సికింద్రాబాద్ వందే భారత్. వన్ 2245 హౌరా ఎస్ఎంవిటి బెంగళూరు దురంతో. తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్ ఇక్కడికి 9:23కి వచ్చిందనమాట. 7:50 ఇస్ ద రైట్ టైం. గంటన్నర డిలేలో ఉంది. (9:26) డిపార్చర్ అయిపోయింది తాడేపల్లిగూడెం స్టేషన్ నుంచి. స్టేషన్ కోడ్ వచ్చేసరికి TDD. మనం నిడదోలు దగ్గరలో ఉన్నాము. వర్షం కూడా చాలా హెవీగా పడుతుంది. ఆ ట్రాక్స్ కనిపిస్తున్నాయి కదా, ఆ ట్రాక్స్ వచ్చేసరికి టువర్డ్స్ భీమవరం నుంచి వస్తున్నాయి. అలా వెళ్ళిపోవచ్చు అనమాట. భీమవరం, నర్సాపూర్, గుడివాడ, మచిలీపట్నం అలా విజయవాడలో కలుస్తాయి. గుంటూరు ఉదయ ఎక్స్ప్రెస్ వస్తుంది. విశాఖపట్నం నుంచి గుంటూరు వరకు వెళ్ళే ఉదయ ఎక్స్ప్రెస్. వెల్కమ్ టు నిడదవోలు జంక్షన్ రైల్వే స్టేషన్. టైం వచ్చేసరికి 9:50 అవుతుంది. 22855 వస్తుంది. సంతరగచ్చి నుంచి తిరుపతి వరకు వెళ్ళే సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. వర్షం చూడండి ఎంత హెవీగా పడుతుందో. నిడదవోలు జంక్షన్ రైల్వే స్టేషన్ ఇది. మనమైతే నిడదవోలు జంక్షన్ నుంచి స్టార్ట్ అయిపోయాం 9:54కి.
ట్రైన్ కోసం చెప్పాలంటే ఈ ట్రైన్ వచ్చేసరికి ఎవ్రీడే రన్నింగ్ ట్రైన్. ఇది ఎవ్రీడే ఉంటుంది. ఈవినింగ్ 10:40కి తిరుపతిలో, అండ్ కాకినాడ వచ్చేసరికి నెక్స్ట్ డే మార్నింగ్ 11:45 అయితే చేరుకుంటుంది. టోటల్గా 600 కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేస్తుంది. యావరేజ్ స్పీడ్ వచ్చేసరికి 46 కిలోమీటర్స్. స్కిప్పింగ్ కొవ్వూరు రైల్వే స్టేషన్. గోదావరిలో కూడా వాటర్ చాలా ఫుల్గా ఉన్నాయి. ఓం నమ శివాయ. గోదావరి రైల్వే స్టేషన్ ఇది. ఇక్కడికి 10:13కి వచ్చింది. గోదావరి స్టేషన్ క్రాస్ చేయగానే వర్షం అయితే మళ్ళీ స్టార్ట్ అయిపోయింది. పడితే మాత్రం చాలా హెవీగా పడిపోతుంది.
రాజమండ్రి రైల్వే స్టేషన్ ఇది. టైం వచ్చేసరికి 10:26 అవుతుంది. వర్షం అయితే చాలా హెవీగా పడుతుంది. స్టేషన్ కోడ్ వచ్చేసరికి RJY. (10:32) అయితే డిపార్చర్ అయిపోయింది మన కాకినాడ ఎక్స్ప్రెస్ రాజమండ్రి నుంచి. అది తప్పు, షాలిమార్ కాదు, హౌరా నుంచి వస్తుంది. అనౌన్స్మెంట్ మార్చాలి. 12841 కోరమండల్. త్రీ అండ్ హాఫ్ అవర్స్ డిలేలో ఉంది ఆ ట్రైన్. ఇప్పుడు వర్షం పడుతుంది చాలా హెవీగా. ఫోన్ అయితే ఫుల్గా తడిసిపోయింది. ద్వారపూడ్ రైల్వే స్టేషన్ ఇది. ఇక్కడికి 10:58కి వచ్చింది మన ట్రైన్. 9 o'clock ఈజ్ ద రైట్ టైం. నెక్స్ట్ మన స్టేషన్ వచ్చేసరికి అనపర్తి. పెద్ద డిస్టెన్స్ ఉండదు. అనపర్తి రైల్వే స్టేషన్. అనపర్తి స్టేషన్ నుంచి కూడా డిపార్చర్ అయిపోయాము 11:10కి. ఈ గూడ్స్ ట్రైన్ లూప్లోకి వస్తుంది, ఎందుకంటే స్వర్ణ జయంతి ఎక్స్ప్రెస్ వస్తుంది వెనకతల. విశాఖపట్నం నుంచి హజరత్ నిజాముద్దీన్ వరకు వెళ్ళే స్వర్ణ జయంతి.
వెల్కమ్ టు సామర్లకోట జంక్షన్ రైల్వే స్టేషన్. ఇక్కడికి 11:33కి వచ్చింది. ఇక్కడి నుంచి మన ట్రైన్ అయితే టువర్డ్స్ కాకినాడ వైపు వెళ్తుంది అనమాట. స్ట్రైట్గా వెళ్ళిపోతే విశాఖపట్నంకి వెళ్ళిపోవచ్చు. మనమైతే 11:36కి డిపాచర్ అయ్యాము సామర్లకోట జంక్షన్ రైల్వే స్టేషన్ నుంచి. ఒక 3 minutes హాల్ట్ తర్వాత ఆ ట్రాక్స్ ద్వారా అలా స్ట్రైట్గా వెళ్ళిపోతే విశాఖపట్నం. మనం టువర్డ్స్ కాకినాడ వైపు అయితే వెళ్తున్నాం. ఈ ట్రైన్ వచ్చేసరికి కాకినాడ టౌన్ వరకు మాత్రమే వెళ్తుంది, పోర్టుకు కాదు. ఇక్కడ పడుతుంది వర్షం. ఏంటో ఈరోజు వర్షం అక్కడక్కడ పడుతుంది, ఎక్కడైతే పడుతుందో అక్కడ చాలా హెవీగా పడుతుంది. స్కిప్పింగ్ సర్పవరం రైల్వే స్టేషన్. మనమైతే కాకినాడ టౌన్ స్టేషన్కి అయితే చేరుకున్నాము 11:52కి. అమ్మో వర్షం. అండ్ గైస్ మనమైతే కాకినాడ టౌన్ స్టేషన్కి అయితే చేరుకున్నాము 11:53కి. ఒక 8 minutes డిలే అనమాట. గంటన్నర 2 గంటలు డిలే ఉండేది. నేనైతే ఈ బ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఈ బ్లాగ్ ఎలా ఉందో కింద కామెంట్స్లో అయితే చెప్పండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇట్స్ ట్రావెల్ టైమ్.